కోయంబత్తూర్, తర్వాత కొచ్చిన్ అవతల కేరళతో కూడా ఉంది. కొచ్చిన్కి వెళ్ళి ఇంకా 200 కిలోమీటర్లు పోవాలి. తర్వాత కన్యాకుమారి. మనం ఇప్పుడైతే కోయంబత్తూర్ వచ్చేసినాము. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. హాయ్, హలో, అందరికి నమస్తే. నేను మీ రాఘవేంద్రను. ఇప్పుడు చూస్తుంది బిఆర్ జెట్ క్లాక్. శైలం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం కోయంబత్తూర్ వెళ్తున్నాము. శైలంకి వెళ్ళి కోయంబత్తూరు 220 కిలోమీటర్లు. ఇంత నైట్లో కూడా ఇంత ట్రాఫిక్ చూపించింది. ఈ రూట్ అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది. కొంతమంది ఇట్లా వేరే బండ్లను చూస్తే టీఎస్ బండ్లు కానీ ఏపీ బండ్లు కానీ ఇక్కడ చూస్తే ఇట్లా అనిపోతారు కొంతమంది బస్సుల వాళ్ళు కానీ కార్ల వాళ్ళు కానీ. అందు గురించి జాగ్రత్తగా అయితే బండి చూడాలి. ఈ రోడ్లు అయితే మనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మనమే సాల్వ్ చేసుకోవాలి ఇబ్బందులు. మనం కూడా ఆడ కొట్టిందని చెప్పి బండి అక్కడిక్కడ మలపద్దు. బండి చాలా జాగ్రత్తగా నడిపించుకొని మన ఇంటికి మనం సురక్షితంగా వెళ్ళిపోవాలి. భార్య పిల్లలతో క్షేమంగా ఉంటాడు చూసుకోవాలి ఎప్పటికీ. ఎవరైనా ఏమని అనుకోని మనం నడిపిస్తూ మనకు ఉండాలి. మన తెలివి మనకు ఉండాలి. ఆడు పోతుండు కానీ నేను పోతుండే కాదు. మన డ్రైవింగ్ మనం ఎట్లా చేయాలో అట్లా చేయాలి. ఎందుకంటే ఇటు చాలా ట్రాఫిక్ రోడ్ ఇది ఈ రూట్లో అయితే. చాలా అంటే చాలా ట్రాఫిక్. ఇంకో నైట్లో కూడా అదే మన రోడ్లో అయితే నైట్లో ఈ టైం అయితే చాలా ట్రాఫిక్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంత మంచిగా లొకేషన్స్ ఉన్నాయి. ఇంత మంచిగా చూడండి ఇక్కడ మొత్తం. ఏం లారీ ఏం కదా. చూడండి ఫ్రెండ్స్, ట్రాఫిక్ ఎట్లా ఉన్నది. వీళ్ళు ఎంత నడిపినా కూడా వీళ్ళు చాలా కంట్రోలింగ్ చేస్తారు. బండ్లు అయితే చాలా స్పీడ్ కొడతారు. చాలా మంచి కంట్రోలింగ్ కూడా చేస్తారు ఇక్కడ బండి డ్రైవర్లు అయితే, తమిళనాడు డ్రైవర్లు అయితే. ఈ బస్సులు అయితే చాలా కేర్ఫుల్ వస్తాడు అయిపోయాయి. అక్కడిక్కడ వస్తూనే ఉంటాడు. అందుకని మనం నడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా నడిపించాలి. మనం ఒక 3 పాయింట్లు మనకైతే అన్లోడింగ్ ఉంది. ఇప్పుడు కోయంబత్తూర్, తర్వాత కొచ్చిన్ అవతల కేరళతో కూడా ఉంది. కొచ్చిన్కి వెళ్ళి ఇంకా 200 కిలోమీటర్లు పోవాలి. తర్వాత కన్యాకుమారి. మనం ఇప్పుడైతే కోయంబత్తూర్ వచ్చేసినాము. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. ఇది ఇక్కడికి అయితే గ్లూకోజ్ బాటిళ్ళు, మొత్తం మందు గోళీలు అవన్నీ అయితే బండి వేసుకొని వస్తాము. ఇక్కడ ఫస్ట్ దాన్ని ఒక తన ఇక్కడ 406 బాక్సులు ఇక్కడ కాల్ చేయాలి. తర్వాత వేరే తన కాల్ చేయాలి. ఇప్పుడైతే మన బండి అయితే అన్లోడ్ అవుతుంది. మన బండి అయితే అన్లోడ్ అవుతుంది. వాళ్ళు ఇద్దరే ఉన్నారు లేబరు. మావాడు అయితే మీదకి ఎక్కి చేస్తున్నాడు. మేము కూడా ఇంత హెల్ప్ చేస్తున్నాము. ఇంకో బండి అయితే అన్లోడ్ అవుతున్నది.
కోయంబత్తూరుకి అయితే అన్లోడింగ్ అయితే వచ్చాము. ఇక్కడ చూస్తే లేబర్లు ఇద్దరే ఉన్నారు. ఇంకా 5-6 మందిని తీసుకురామంటే వాళ్ళు అంటారు లేబర్ లేరు, వాళ్ళకి పైసలు ఇవ్వాల్సి వస్తుందని, ఎక్కువ తక్కువ పైసలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళిద్దరితో సాయంత్రం దాకా చెబుతాం అనుకుంటారు. కానీ మాకు సాయంత్రం దాకా 3 జాగాలు అన్లోడింగ్ ఉంది. తర్వాత ఇప్పుడు ఇది అన్లోడ్ అయినాక కేరళ వాళ్ళు, కేరళలో కాల్ చేసినాక మళ్ళీ కన్యాకుమారి వాళ్ళు. అందు గురించి అని నేనే ఎక్కిన నేను మా ఊరి కూడా ఇద్దరు కలిసి ఎక్కినాం. ధనాధనాలు ఇచ్చేస్తున్నాం. వాళ్ళనే ఉండి వాళ్ళు లోపలైతే గోదాములు అయితే మనకు లేబర్ ఉంటారండి. ఎంత బాధ ఉంటుంది కూడా, ఎందుకంటే బండి ఖాళీ కాకపోతే ఈరోజు ఇలా ఒకరోజు ఉన్నామనుకో మనకి ఎంతో ఖర్చులు ఉంటాయి. తిండి ఖర్చు, చాయ్, టిఫిన్ అన్ని చాలా ఖర్చులు ఉంటాయి. ఒక 800 అయితే ఖర్చు అయిపోతుంది. మనకి ఎవరు ఇస్తారు ఇవన్నీ అయితే డబ్బులు అయితే ఎవరు ఇవ్వరు. అందు గురించి అయితే మనం అయితే ధనాదానం చేసేస్తున్నాం. వాళ్ళు లేబర్లు కనుక మనం కూడా వాళ్ళకి సాయం చేస్తున్నాం. ధనాదానం పటాపట అన్లోడ్ చేసుకొని మనం మళ్ళీ కేరళలో పోయి అన్లోడ్ చేయాలి. అప్పుడు ఏం చెప్పారు, బండి ఖాళీ అయినాక మీకు మళ్ళీ వెనక ముంగలు ఇవన్నీ వెనకేసేస్తామన్నారు. ఇప్పుడైతే అట్లా వేస్తలేరు. వాళ్ళు బండి ఖాళీ కానీ వెళ్ళిపోయారు. అన్ని మళ్ళీ అన్ని లేవల్ చేసుకొని అప్పుడేం మనం వాళ్ళు బండి ఖాళీ అయిపోయినాక ఎంత మోసం చేస్తారు. ఇట్లా మనుషులు ఉంటారు చూడండి. ఎందుకంటే ఇద్దరు ఉన్నారని చెప్పి మేము లాస్ట్ మనకు వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ లేవల్ చేసుకొని పట్ట కట్టుకొని మళ్ళీ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఎంత ఇబ్బంది ఉండదు. నైట్ మొత్తం బండి దూరినా నైట్ మొత్తం నిద్ర లేదు. అయినా అన్లోడింగ్ ఇద్దరు వచ్చిన కానీ అన్లోడింగ్ చేస్తున్నా. వాళ్ళకు డ్రైవర్కు ఇంత రెస్పెక్ట్ కూడా ఇస్తలేరు. ఇక్కడ ఈ హాస్పిటల్ ఒక మేనేజర్ వచ్చిండు, వాడు కాల్ చేసుకుని లేకుంటే 2 రోజులని కాల్ చేశాను అంటుండు. ఇంత అన్యాయం అయిపోతుంది తమిళనాడులో చాలా ఘోరంగా ఉంటుంది. కనుక మనం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఫస్టే చెప్పేసాలి మనం లోడింగ్ ఎత్తుకుంటే హైదరాబాద్లో బండి అయితే ధనధనగా అన్లోడ్ చేయాలని చెప్పాలి. 3 జాగ్రత్తలు అన్లోడ్ ఇస్తున్నాం కనుక పోగానే అన్లోడ్ చేయాలని చెప్పాలి. ఇందులో నేను ఇంకా ఇట్లా సంతోషం గాలిగాలు బాగున్నాయి, ఇంకా చాలా ఉన్నాయి బాక్స్. ఎన్నేనాడు कितना हुआ यार, कितना होगा बॉक्स? टमाटर कितना हुआ मैम? टमाटर మన బండి అయితే కోయంబత్తూరులో అయితే అన్లోడ్ అయిపోయింది. ఒక పాయింట్. సెకండ్ పాయింట్ కేరళ పోవాలి. ఇప్పుడైతే ఇక్కడ నో ఎంట్రీ పొద్దున 7 గంటల నుండి 12 గంటల దాకా నో ఎంట్రీ ఉంటుంది. నో ఎంట్రీ అయినాక మనం బయలుదేరాలి. మన బండి అయితే మొత్తం అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మన బండి ఇక్కడనే అన్లోడ్ అయింది. మొత్తం హాస్పిటల్ పార్కింగ్ ఏరియా అక్కడ ముంగడ అన్లోడ్ అయింది. మనం పెట్టుకున్నాం. ఇక్కడ ట్యాంక్ ఉందిగా, ట్యాంక్ బంక్ కదా అన్లోడ్ అయింది. మన బండి మొత్తం అంతా అన్లోడింగ్ పోయింది. అంతా పార్కింగ్ అంతా పార్కింగ్ అంతా. అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఒక 20 నిమిషాలు అయినాక నో ఎంట్రీ టైం అయిపోతుంది. అప్పుడు మనం బయలుదేరాలి. కేరళ పోయి బయలుదేరాలి. ఇప్పుడైతే మన బండి కోయంబత్తూరులో అన్లోడ్ అయింది. ఇప్పుడు కోయంబత్తూరు త్రివేంద్రం హైవే రోడ్ ఇది. పాలకాడ్కి వెళ్ళి ఇంకా
130 కిలోమీటర్ ఉంటుంది. ఇది కోయంబత్తూర్ త్రివేంద్రం హైవే రోడ్ ఫ్రెండ్స్. లొకేషన్ కేరళ ఇది మొత్తం. ఇది ఇప్పుడు మనం కేరళకి ఎంటర్ అయిపోయినాం. అంతా ఇది కేరళనే. ఉన్నది హోటల్ చూసినా, ఆడ హోటల్ ఉన్నది, ఇదే హోటల్. ఆ హోటల్లో తినలేము మనం, కొబ్బరి మొత్తం. ఈ కేరళలో రైట్ సైడ్కి వెళ్ళి పోదు బండ్లు, కేసు రాస్తారు. అక్కడ రైట్ ఉన్నది కదా, అక్కడ పోదు, లెఫ్ట్గా పట్టుకొని పోవాలి. కేరళ అయితే రైట్ సైడ్కి అయితే పోవద్దు, లెఫ్ట్కి పట్టుకొని అయితే పోవాలి. రైట్ సైడ్కి వెళ్ళిపోతే ఎవడన్నా ట్రాఫిక్ కూడా వస్తే కేసు అయితే రాస్తారు. మనం కేరళలోకి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇప్పుడు కోయంబత్తూరుకి వెళ్ళి పాలకాడు 60 కిలోమీటర్ ఉంది. మనమైతే దగ్గర దగ్గర ఒక 30 కిలోమీటర్స్ వచ్చినాము. ఇంకా 30 కిలోమీటర్ ఉంటుంది పాలకాడు. పోయా పో బాగుపోతుంది. కేరళ కూడా కొబ్బరి చెట్లు. పాలకాడు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాలకాడు, మనం పాలకాడు అయితే అయిపోయింది. పాలకాడు దాటిపోతున్నాము. ఇవాళ లొకేషన్ ఎట్లున్నది, కేరళ లొకేషన్ అంతా చెట్లు, కొబ్బరి చెట్లు, అవి సూపర్ సూపర్ లొకేషన్స్. కేరళ అందాలు కాదు ఇవన్నీ. రైట్ సైడ్లో మాత్రం పోదు. ఏదైనా బండికి ఓవర్టేక్ చేసేప్పుడే రైట్ సైడ్ ఇవ్వాలి. అప్పటిదాకా మాత్రం లెఫ్ట్లోనే కొట్టాలి. ఇక్కడ రూల్స్ అంతే, కేరళ రూల్స్. ఇది రైట్ సైడ్ పోతే కేసు రాస్తారు. అందుకొచ్చి మనం లెఫ్ట్గా పట్టుకొని పోవాలి. ఏదైనా బండికి ఓవర్టేక్ చేసేప్పుడు రైట్కి పోవాలి. ఇక్కడైతే ముంగల సిగ్నల్ అయితే పట్టేది, తర్వాత ఇస్తాం. అయితే పాల్గొనే దాటాం ఫ్రెండ్స్. కేరళ ఇట్లా ఉంది కదా, దాని పట్టు రైట్ సైడ్లో మాత్రం పోవచ్చు. రైట్ సైడ్లో పోతే కొంచెం కేసు రాస్తారు. ఏదైనా బండి ఓవర్టేక్ చేసేప్పుడే రైట్ సైడ్ పోవాలి. అన్ని కొబ్బరి చెట్లు అన్ని కూడా పెట్టి లొకేషన్ చూడండి ఒకసారి. ఈ లొకేషన్ సూపర్ లొకేషన్ ఇది. మళ్ళా శబరిమల వే రోడ్ ఇది. శబరిమల వే రోడ్ లొకేషన్స్ అయితే సూపర్ సూపర్ లొకేషన్స్ ఉన్నాయి. ఆర్టీ ఉన్నట్టు అన్నమాట. కొబ్బరి చెట్లు అందులో ఇంకా బాగుంటుంది. అందులో అయితే ఇవన్నీ లొకేషన్ సూపర్ ఉంది ఫ్రెండ్స్. మా ఛానల్ సరిగా చూస్తలేరు, ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. లిఫ్ట్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. గంట పిల్లలు నొక్కండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంత పోస్ట్ ఇస్తే నాకు అంత పైకి లేకుండా అవుతారు మీరు. అందరైతే దయచేసి అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లొకేషన్ చూడండి మొత్తం కవర్ చేసేయండి. ఏడ చూడండి నీళ్ళు చాలా రైతులు ఎంత మంచి. ఇప్పుడైతే మన బండి అయితే కొట్టాయం దగ్గర, కొట్టాయం ఇతర ఒక 50 కిలోమీటర్ అయితే బండి అయితే అన్లోడింగ్ అయితే పోతున్నాము. ఇంకా చూడండి ఇట్లా లొకేషన్ సూపర్ సూపర్ లొకేషన్స్ ఉన్నాయి. కేరళ లొకేషన్స్ ఏమో ఇట్లా అన్ని కొబ్బరి చెట్లు, ఇంకా వరి చేనులు. ఇక్కడ అన్ని ఇదంతా వరి చేను. ఇక్కడ అంతా దాని పక్కగా అన్ని కొబ్బరి చెట్లు, పోకల చెట్లు అన్నీ. ఇంకో ఈ కేరళ అయితే మనము రైట్ సైడ్కి వెళ్ళి అయితే సైడ్ కొట్టొద్దు. రైట్ సైడ్కి వెళ్ళి సైడ్ కొట్టచ్చు. మనం పోవడం లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవాలి. రైట్ సైడ్కి వెళ్ళి పోయినామనుకో, రైట్ సైడ్ పట్టుకొని పోయినామనుకో ట్రాఫిక్ను చూస్తే మనకు కేసు రాసేస్తారు ఇక్కడ. కానీ మనం అందుగురించి అని ఇక్కడ కేరళ లెఫ్ట్ సైడ్కి వెళ్ళి బండిని తోడాలి.